చెప్పండి ఒకసారి. ప్రియులారా, ఒక భాగాన్ని బైబిల్లో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం చదువుతాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. ఆయన మాట వలన 8వ అధ్యాయము ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందరూ ఈ మాటలు పలకండి. ఆయన మాట వలన రోగులందరినీ స్వస్థపరిచెను. ఇంకో మాట చెప్పండి. ఆయన మాట వలన రోగులనెల్లను స్వస్థపరిచెను. అంటే రోగులందరినీ స్వస్థపరిచాడు. దేని వల్లమ్మా? ఒక మాట మాట్లాడాడు. ఆయన దగ్గరికి రోజు చేయగలవాడు వచ్చాడంట. ఆయన గోడి ఎక్కి సముద్రం దాటి ఓ పట్టణంలో ప్రవేశించాడట. ఒక ఊచు చేయగలవాని జనులు, అంటే ఊచు చేయగలవాడు కాదు, పక్షవాయు. ఇప్పుడు నాని ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మంచంలో, ఆ విధంగా చాలా కాలం నుంచి మంచంలో పడి ఉన్నాడు. ఒకడు పక్షవాయువు వచ్చింది. జనులందరట యేసయ్య వస్తున్నాడు మన ఊరికని, అరే పాపం ఆ పక్షవాయు కావాలి దేశం పొందాలి ఆయన గారికి. ఆయన మాట ద్వారానే చాలా స్వస్థత చేశాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఉపకారం చేసే దేవుడు, ఆయన ఘనకార్యములు చేసే దేవుడు, ఆయన ఘనమైన దేవుడు. కాబట్టి మనందరం వెళ్దాంరా. ఎవరిని తీసుకొని పోయారు? పక్షవాయువు కావాలి ఉన్నాడు. మంచంలో 45 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల నుండి కోనేరు దగ్గర ఒక అతను పడి ఉన్నాడు కదా. 38 ఇయర్స్. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. మరి ఈ పక్షవాయువు కావాలి ఎన్ని సంవత్సరాల నుంచి మంచంలో పడి ఉన్నాడో మనకు తెలియదు. అంటే వాడు ఎందుకు అంత బాధపడుతున్నాడు? లోకంలో వైద్యులందరూ వాడు వదిలేశారు. కానీ ఒక ఆయన ఉన్నాడురా, ఆయన ఈరోజు మన ఊరికి వస్తున్నాడు. అది 1 సంవత్సరం దాటాడంట, ఓడ దిగుతున్నాడంట అని ఊళ్ళో అందరూ మాట్లాడుకున్నారు. ఎందుకంటే మనము ఒక గ్రామంలో నివసించేటప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఎవరికైనా ఏదైనా చిన్న ఆపద జరిగితే అందరూ మాట్లాడుకుంటాం. ఏమని? అదే మనం ఏదో సహాయం చేయాలా, వాళ్ళ కుటుంబంలో ఈ నష్టం జరిగింది, వాళ్ళ కుటుంబంలో ఈ బాధ ఉంది, ఆ కుటుంబాన్ని మనం ఆదరించాలని ఆ గ్రామంలో ఉండే వాళ్ళు అందరూ జనులందరూ రాయబడింది. వాళ్ళ రక్తసంబంధులు కాదు, వాళ్ళ అన్నదమ్ములు కాదు, వాళ్ళే కాదు, జనులందరూ. చదువు మా వచ్చిన కావాలంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. తర్వాత ఆయన గోడ ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో నుంచి, అంటే నజరేతు, తన పట్టణం అంటే ఏ ఊరికి వచ్చాడు ఆయన? ఏ ఊరికి వచ్చాడు? నజరేతు. నజరేయుడా నా యేసయ్యా. అరే నజరేతు వాడు అంట అన్నాడు ఆయన్ని. ఆ మరియా ఆ వడ్లవాణి కుమారుడు కదా అని అన్నారు. కావున పిల్లరా, ఆ వడ్లవాణి కుమారుడు ఆ సముద్రం దాటి నదిగట్టుకు వచ్చినప్పుడు ఆ నదిగట్టులో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? అరే ఆయన ఎన్నో కార్యాలు అక్కడ చేశాడు, మనం చూసాము, విన్నాము. ఈయన అనేక సంవత్సరాల నుండి మనసులో పడి ఉన్నాడు, వాడిని స్వస్థపరచాలి, వాడిని ఎట్టయినా ఆయన స్వస్థపరుస్తాడు అనేది జనులందరంట. ఏం రాస్తుందమ్మా? ఇదిగో జనులు. జనులా ఒకరా ఇద్దరా? జనులు అంటే ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ ఎవరో
ఒకళ్ళిద్దరు తప్ప రాలేని వాళ్ళు, ముసలోళ్ళు కుట్టుకోడు తప్ప యువకులు, స్త్రీలు, పురుషులు, మోయగలలు అందరూ వాడిని పట్టుకొచ్చి యేసయ్య దగ్గర వేశారు. ఈ యొక్కని ఆయన యొక్కకు తీసుకొని వచ్చి ఎవరి యొక్కకి తీసుకొని వచ్చారు? ఎవరి యొక్కకి తీసుకొని వచ్చారు? ఎవరి యొక్కకి తీసుకొని వచ్చారు? ఇప్పుడు వేరొకరు బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకుపోయారయ్యా, పలానా డాక్టర్ దగ్గరికి తీసుకోండి అయ్యా, పలానా దగ్గర అయితే స్వస్థత కలిగిందయ్యా, అయ్యా చెన్నైలో మళ్ళీ హాస్పిటల్ ఉందయ్యా, అయ్యా హైదరాబాద్లో మళ్ళీ హాస్పిటల్ ఉందయ్యా, అయ్యా గుంటూరులో మళ్ళీ హాస్పిటల్ ఉందయ్యా అని ఆ ఫోన్లు చేసేవాళ్ళే అందరూ. ఎందుకంటే పాపం వాళ్ళ ఆశ ఏంటంటే అక్కడికి పోతే ఆ డాక్టర్ వల్ల ఆ పని అవుద్ది, అది స్వస్థపడుద్ది, అయ్యో ఆ కుటుంబంలో ఈ ఆపద జరిగింది అని అందరూ ఆదరిస్తున్నారు. మాటలు చెప్పేవాళ్ళే. కానీ యేసయ్య దగ్గరికి తీసుకుపోయి అని ఊరు చెప్పాల. యేసయ్య దగ్గరికి అంటే మన దైవజనులు మన వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. నేనైతే చాలా మంది వెళ్ళారు, మొన్న చాలా మంది వెళ్ళారు, ఇక్కడి నుంచి ఆయా ప్రాంతాల నుంచి తండోపండాలుగా దైవజనులు వెళ్ళి శ్రేయులకు వెళ్ళి ప్రార్థన చేసి వస్తూ ఉన్నారు. కానీ ఆమె ఎవరిని చూడలేదు, ఎవరు ఆమె ఇల్లు పోయి ఆమె చూడటమే కానీ ఆమెలో ఉరుకు లేదు, పలుకు లేదు. ఆమె ఆత్మలో దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంటుంది. నేను అనుకుంటాను ఆమె చాలా ఆనందంగా ప్రభుత్వం ఆమె ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆమె ఎందుకంటే ఆ నొప్పి అనేది ఆమెకి లేకుండా ఆ డాక్టర్స్ ఏదో సహాయం చేశారు, దానికి దేవుడే సహాయం చేశాడు. ఆ నొప్పిని మర్చిపోయింది. ఆమె ధ్యానంగా కళ్ళు మూసుకొని ఆమె దేవుడిని ఆరాధిస్తూ ఉంటుంది. ఆమె కళ్ళ నుంచి నీళ్ళు మాత్రం కారిపోతూ ఉంటాయి. అందరూ వెళ్ళి నిజంగా ఆమె చూసి నేను లేదు కదా, నేను వచ్చేసాను, శుక్రవారం ఆరాధన జరపాలని, ఆదివారం ఆరాధన జరపాలని, నాయన నేను శుక్రవారం చూసుకొని శనివారం ఉదయాన్నే వస్తాను అంటే వద్దునా, నువ్వు ఓట్ల ట్రావెల్ చేయొద్దు, నువ్వు అక్కడే ఉండు, విశ్రాంతి తీసుకో, ఆదివారం ఆరాధన చూసుకొని రా అంటాడు మా కొడుకు. ఎందుకంటే నువ్వు ఏడుకొచ్చి చేసేది కలిసిపోతావు, దేవుడు కార్యం చేయి. మేరమ్మ బాగున్నప్పుడే ఆ మాట అన్నది. ఆమె హాస్పిటల్లో ఆ దివా హాస్పిటల్లో ఉంటే ఏమా నేను ఇక్కడ ఉంటాను అంటే ఎందుకుంటావు, అవనే మాట ఎందుకుంటావు, ఇలా ఏమను పుడి జరుపుకో, ఆహార్యం పొందలేమో జరపదు లేదో నువ్వు నేను ఇట్లుంటే నీకే అంటే ఆ ఆశ ఏంటంటే దేవుని ఆలయంలో దేవుని ప్రార్థన జరపాలనే ఆశ. కాబట్టి ఆ ఆశ తీర్చాలనే నేను ఇక్కడికి వచ్చాను. నేను నీకు ఇక్కడ ఉన్నా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమె ఇలా ఉదయాన్నే మా మనవరాలు నాకు కాల్ చేసి, నా తాతయ్య వీడియో కాల్ చేసి నాయనమ్మ చూపిస్తాను, వీడియో కాల్ చేసి తాతయ్య ఇదిగో నాయనమ్మ పిలువు అంటే ఆమె పలకదలేమంటే నాయనమ్మ తాతయ్య అంటే నేను మేరీ అంటే చక్కన ఒక కదలిక ఆమెలో కలిగింది. అనగా ఆ స్వరాన్ని వినగలుగుతుంది. తాతయ్య చూసావా, నువ్వు పిలిచావు, నాయనమ్మ కదిలింది అని చెప్పారు. కాబట్టి ప్రియులారా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే యేసునందుకు తీసుకొచ్చారు వాళ్ళు. ఎక్కడికి తీసుకొచ్చారమ్మా? ఎవరినమ్మా? పక్షవాయువు గలవాడిని, వాడికి ఇంకా స్వస్థత లేదని చెప్పేశారు, వాడికి బాగుపడ్డని చెప్పేశారు, వాడి పరిస్థితి ఇదేనని చెప్పేశారు, వాడు ఇంకా లేలేడు అని చెప్పేశారు డాక్టర్లు. వాడాల్సిన మందులన్నీ వాడేసారు. కానీ వాళ్ళకు కాసేరే డాక్టర్లు చెప్తే చెప్పారు, కానీ డాక్టర్లు చెప్తే చెప్పచ్చు. ఒక ఆయన వస్తున్నాడు, ఒక ఆయన మనవుడికి వస్తున్నాడు, ఆయన దగ్గరికి తీసుకుపోదాంరా యేసయ్య. అదిగో ఆ పక్షవాయు గల వాళ్ళ దగ్గరికి ఆ యేసయ్య దగ్గరికి తీసుకుపోదాం, వాడిని ఆ యేసయ్య దగ్గరికి తీసుకుపోదాం రండి అని కలగలుకొని ఒకరినొకరు పిలుచుకొని ఆ మనసులో పట్టుకొని వచ్చి యేసునందుకు తీసుకొని వచ్చేది. హల్లెలూయా! ఆయన యొద్దకు తీసుకొని వచ్చేది. నాకు ఈ మాట చాలా ఇష్టంగా ఉంది. ఈరోజు మనందరూ హృదయాలు భారంతో నిండిపోయి ఉన్నాయి, దిగులతో నిండిపోయి ఉన్నాయి, వేదనతో నిండిపోయి ఉన్నాయి, కన్నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ కన్నీటి హృదయాలతో ఆ మేరమ్మను ఎవరి దగ్గరికి తీసుకురావాలా?
ఎవరి దగ్గరికి తీసుకురావాలా? ఆ ప్రభు దగ్గరికి తీసుకురావద్దాం. మన 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 యొక్క సన్నిధి, ఇది దేవుడి సన్నిధి. ప్రభు ఇక్కడ ఉన్నాడు. ప్రభు మన ప్రార్థన వింటున్నాడు. ప్రభు మన బాలభరితమైన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. మన కన్నీటిని చూస్తూ ఉన్నాడు. మన ఆలోచనలు ఆయన ఎరుగు. మనం ఎంత బాధపడుతున్నామో, మనం ఎంత వేదన పడుతున్నామో, మనం ఎంత కన్నీరు పడుతున్నామో, మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దినం ఇక్కడికి వచ్చాడు ప్రియులారా. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆ గ్రామస్తులు అందరూ ఆ పక్షవాయువు గల వారిని ఆయన ఎదుగు తీసుకొని వచ్చి అప్పుడు అంటాడు అక్కడ అతను తర్వాత యేసు ఏం చూశాడంట? ఏం చూశాడంట? ఏం చూశాడమ్మా? ఏం చూశాడు? మనకి విశ్వాసం ఉందా? దేవుడు ఏం చూస్తాడంటే మన విశ్వాసం చూస్తాడు. ఏం చూస్తాడు? అందరు చెప్పడమ్మా, ఏ విశ్వాసం ఉండాలి మనకి? మేరమ్మని దేవుడు స్వస్థపరుస్తాడు. జనులు ఏమని విశ్వసించారు? జనులు ఏమని విశ్వసించారు? పక్షవాయువు గల వాడిని ఆయన స్వస్థపరుస్తాడు అని అనుకొని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు. అప్పుడు యేసట యేసుక్రీస్తు ప్రభు ఎవరి విశ్వాసం చూశాడమ్మా? ఆ మనసులో ఉండేవాడి విశ్వాసం కాదు. పక్షవాయువు గలవాడి విశ్వాసం కాదు. బాగా అయినండి, చూడండి. పక్షవాయువు గలవాడి విశ్వాసం కాదు. అసలు వాడు ఉడకలేడు, పలకలేడు, వాడు లేయలేడు. వాడేం అడగల, నన్ను ఏసై దగ్గరికి తీసుకుపోండి, ఏసై వస్తున్నాడు, ఏసై స్వస్థపరుస్తాడు అని అడిగాడా? లేదమ్మా, వాడు అడగల. ఎవరు అనుకున్నారు అన్నమాట? ఎవరు అనుకున్నారు? ఆ గ్రామస్తులు అనుకున్నారు. ఆ గ్రామస్తులందరూ ఏమనుకున్నారు? ఏసయ్య మన ఊరికి వస్తున్నాడు, ఆ ఏసయ్య దగ్గరకు కానీ ఈ పక్షవాయు గలవాన్ని కానీ తీసుకోబోతుమా తప్పనిసరిగా వాడు స్వస్థపడతాడు, ఏసయ్య బాగు చేస్తాడు, ఆయన ఎంతో మందిని బాగు చేసిన దేవుడు అని ఎవరు విశ్వసించారు? ఇక్కడ జనులు విశ్వసించారు. ఇప్పుడు మేరమ్మకు ఇక్కడ తీసుకొస్తాం, మనం యేసయ్య సన్నిధికి తీసుకొస్తున్నాం. ఎందుకు అంటే ఆమె ఇక్కడికి రావాలే, మన మనస్సు ద్వారా ప్రభు అదిగో నీ దగ్గరికి తీసుకొచ్చా. ఎందుకని? నువ్వు స్వస్థపరచాలా. అయితే విశ్వాసం ఉందా నీకు? ఆయన అంటాడు, వారి విశ్వాసము చూచి, యేసు వారి విశ్వాసము చూచి ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? కుమారుడా ధైర్యముగా ఉండము. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? జనుల విశ్వాసము చూసి ఆ మంచములో పక్షవాయువు గలవానితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య వాళ్ళతో మాట్లాడలా, వాళ్ళ విశ్వాసం చూశాడు. వాళ్ళు అంత గొప్పగా విశ్వసించారు. తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభు ఇతన్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి. తప్పనిసరిగా యేసయ్య ఈయన స్వస్థపరుస్తాడు అని వాళ్ళు నమ్మారు. ఆయన ఏం చేశాడు? వాళ్ళ విశ్వాసం చూశాడు. బాగా ఎంత గొప్ప విశ్వాసం అబ్బాయికి. చచ్చిపోతాడు వాడు. డాక్టర్లు పనికిరాలని చెప్పాడు. డాక్టర్లు ముందు పని చేయట్లే, వదిలేశారు వాడిని. ఇంటి వాళ్ళు చూసినంత కాలం చూశారు. ఎంత ఓపిక ఉంటుంది, ఇంకేం చేయగలరు? ఇది మన వల్ల జరిగేది కాదు. కానీ గ్రామస్తుల్లో కొంతమంది పెద్దోళ్ళు అందరూ మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? అదిగో యేసయ్య వస్తున్నాడు మన ఊరికి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఊరికి యేసయ్య వస్తున్నాడు. మనం యేసయ్య దగ్గరికి ఇంటి తీసుకోకపోతే తప్పనిసరిగా బాగుపడతాడు. తప్పని కొడుతూ దేవుడు బాగుపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు యేసయ్య. చెప్పండి, తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ఎవరు? 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 యేసయ్య. చెప్పండి అని సూచించారు వాళ్ళు. అంతే. వాడికి యేసయ్య వస్తున్నాడు
వాడికి తీసుకోపోతావు, నువ్వు స్వస్థపడతావు అంటే వాడు నోటి మాట లేదు, చూపు లేదు, సరే వింటున్నాడు. వాడు ఇట్టట్టా తలవుతాడు. పాపం వాడికి కూడా లోపల విశ్వాసం ఉంది, కానీ వాడు పోలేడు కదా, వాడు రాలేడు కదా, వాడు మనసులోనే పడి ఉన్నాడు కదా. ఎవరో ఒకరు వాడిని తీసుకుపోవాలిగా, ఎవరో ఒకరు సహాయం చేయాలిగా. ఏమండి, ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? రాయడమా? ఏం చేయాలా? సహాయం చేయాలి, చేతనైన సహాయం. మన దగ్గర ఏమీ లేదు అనుకోండి, మాట సహాయం అన్నా, అమ్మా ఎట్లా ఉన్నావు, నాన్న ఎట్లా ఉన్నావు, ధైర్యం చెప్పాలా, ఎలా ఉన్నావు, ఏం కాదు, ప్రార్థన చేద్దాం, ఏసై ఉన్నాడు. ఒకళ్ళు ఏమో జరిగితే జరగని, ఇది సహజమే కదా. మాట సహాయం చెప్పేవాళ్ళు ఉంటే ఎంత ధైర్యం అండి. నాకైతే చాలామందిని దేవుడు ఇచ్చాడు. మన సంఘం ముఖ్యంగా మీ అందరికీ అన్నిటి ప్రార్థన. చాలామంది నాకు ఈ ఫోన్కి నాకు తీరికే ఉండదు. ఇప్పుడే ఫోన్లు వచ్చినాయి, కానీ వాక్యం వస్తూ ఉండలేక వాళ్ళు ఆఫ్ చేసేసారు. అంటే వాళ్ళు ఎందుకంటే నన్ను ఇసుకు చెందాలని కాదు, నన్ను బాధ పెట్టాలని కాదు, నన్ను ఆదరించాలి. వాళ్ళు ఏమన్నా మనకు డబ్బు ఇవ్వలేదు, వాళ్ళు ఏమన్నా సహాయం ఇవ్వలేదు. మాట సహాయం, మాట సహాయం. మనం కూడా ఏం చేయాలమ్మా? ఎవరైనా సరే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఏమండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, మనం ఏం చేయాలంటే ఎవరికైనా సరే, వాళ్ళు మన శత్రువులైనా కానీ, వాళ్ళు మనకు అపకారం చేసిన వాళ్ళైనా కానీ, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ, మనం ఏం చేయాలంటే మాట సహాయం చేయాలి. వాళ్ళకి వెళ్ళాలా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళని ఆదరించాలా, వాళ్ళతో మాట్లాడాలా. ఒకవేళ దేవుడు నీకు ఒక స్థాయి ఇచ్చుంటే ఆ స్థాయితో వాళ్ళకి నువ్వు సహాయం చేయాలి, వాళ్ళకి సహాయం చేయాలి. నువ్వు ఏ సహాయం? మాట సహాయమా, ప్రార్థన సహాయమా, సలహానా, ఆర్థిక సహాయమా, నీకేది ఉంటే అది. ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒకటి ఇచ్చుంటాడు. కొందరు ఏమీ చేయలేరు, కానీ మాటలు మాత్రం మాట్లాడతారు, భలే ఆదరిస్తారు. నాలాగా నేనేమి చేయగలను? ఏం చేయలేను, కానీ అట్లీస్ట్ మాటలైనా, అమ్మా ఏం పర్వాలేదు అమ్మా, ఏసై ఉన్నాడు, ఏం పర్లేదు నాయన, ఏసై ఉన్నాడు, అవి చాలు కదా. వాడు మాటకారే లేరు, సాయం చేసేలేదు, పెట్టేలేదు అనుకుంటారేమో, నన్ను అనుకోనండి. కానీ నా బుద్ధి ఏంటి? తప్పనిసరిగా వాళ్ళకి సహాయం చేయాలా, దేవుడి కాడ ప్రార్థన చేయాలా. మనం ప్రియులరా యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆ గ్రామంలోని జనులందరూ పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి ఏమన్నాడు? ఏమన్నాడు? చదువమ్మా. కుమారుడా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి, అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ జనులు ఆశ్చర్యపోయారు. మరి వాడు చెప్పలేదే నన్ను యేసయ్య దగ్గరికి తీసుకుపోమని, మేము తీసుకొచ్చాం కదా. ఆయన చూసావా? ఆ ప్రభువు యొక్క ప్రేమ చూసావా? ఆ ప్రభు యొక్క ఆదరణ చూసావా? ఆ ప్రభు చేసే ఆశ్చర్యకార్యాలు చూసావా? మనం పాట పాడుకున్నాం, ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా. ఘనమైనవి దేవుని కార్యాలు. ఆయన అంటున్నాడు, కుమారుడా ఏమన్నాడు? ధైర్యముగా ఉండము. అందరు చెప్పండి, కుమారుడా ధైర్యముగా ఉండము. ఇప్పుడు మనందరం కూడా ధైర్యంగా ఉండాలి. యేసయ్య చెప్తున్నాడు ఈ మాట, ధైర్యంగా ఉండండి. నేను మీకు దేవుడై ఉన్నాను. నేను మీకు ఆయన దేవుడై ఉంటే చాలండి, మనం ధైర్యంగానే ఉంటాం. ఎందుకంటే ఆయన ఘనకార్యాలు చేసే దేవుడు, ఆయన మహత్కార్యాలు చేసే దేవుడు. ఓ మాట చెప్పనా? ఓ పాస్టర్ గారట, గొప్ప దైవ సేవకుడు, ప్రపంచవ్యాప్తంగా గొప్ప దేవుని సేవ చేసే దైవ సేవకుడు. దేవుని సేవకు బయలుదేరితే 1-2 నెలలు ఇక ఆయనకి తీరుకుండదట. ఉద్యమ సభలే. ఒక దినము ఆయన ఇంట్లో వాళ్ళ నాన్నగారికి బాగలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడేదో డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోమని చెప్పేశాడు. ఈయన వదిలేశాడు వాళ్ళ నాన్నని. అంటే నాన్న దేవుడు చూసుకుంటాడులే, నేను యేసయ్య పని చేస్తా. అదిగో
ప్రభు వాక్యం ప్రచురించాలని ఆయన దేవుడు వాక్యం ప్రచురిస్తూ ఉన్నాడంట. ఒక దినము 9 గంటలకు పోయి స్టేజ్ మీద దైవసేవకుడు పిలిచారు వాక్యం చెప్పాలి. అమ్మాయి రండి. 9 గంటలకు వెళ్ళాడు. ఇక దేవుడు వాక్యం చెప్పాలా. వెంటనే అక్కడ ఆయన అసిస్టెంట్ ఉంటారు కదా, పాస్టర్ గారు అంటే పెద్ద దైవజనుడు కదా, ఆయన అసిస్టెంట్కి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన అసిస్టెంట్ ఫోన్ కాల్ వచ్చి, అయ్యా అయ్యా పాస్టర్ గారు ఎక్కడున్నారు? అదిగో ఉద్యోగ సభలో కూర్చున్నాడు. ఇక అయ్యగారు వాక్యం చెప్తున్నాడు. అయ్యా వాళ్ళ నాన్న చచ్చిపోయాడయ్యా, వాళ్ళ నాన్న చచ్చిపోయాడయ్యా, ఆయన చెప్పోయా అంటే ఈ ఈ ఈ అసిస్టెంట్ చెప్పకుండా ఉంటాడా? చెప్పకపోతే ఏముందో, చెప్తే ఏముందో, చెప్తే కోపడతాడేమో, చెప్పకపోతే ఎందుకు చెప్పలేదురా అంటాడేమో. చల్లగా గొప్ప పైకి వెళ్ళాడట. అప్పుడు అయ్యగారు దేవుడు వాక్యం చెప్తాను దైవజనుడు అన్నప్పుడు ఆయన లేచి దేవుడి నామానికి అల్లు చెప్పండి అని అన్నాడట. ఆ జనసమూహం అంతా అల్లు చెప్తున్నారట. అప్పుడు ఈయన వాటర్ బాటిల్ ఎక్కడ పోయినట్టుగా వాటర్ బాటిల్ ఆడించి చెవులు చెప్పాడు, అయ్యా నాన్నగారు చచ్చిపోయాడు. అవునా? దేవుడికి స్తోత్రం వెళ్ళాలి. అవునా? దేవుడికి స్తోత్రం అన్నాడు. నువ్వు వెళ్ళమన్నాడు. పిల్లలు 1:30 గంట దేవుడి వాక్యం చెప్పాడు. ఆ ప్రస్తావన ధ్యానం వల్ల మా నాన్నగారు చచ్చిపోయాడు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అమ్మ వేరే పెట్టుకుంటాను నేను చెప్తున్నా అట్టా అట్టా అని చెప్పాలి. ఆయన అంత వీక్నెస్, నా అంత బలహీనుడు కాదు ఆయన. ఆయన చాలా బలవంతుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన చేయమనే చెప్తున్నాను గురించి అంతే కానీ నేనే బలహీనుడే కాదు. ఎందుకంటే మనందరం కలిసి ప్రార్థన చేయాలని. మా నాన్న చనిపోయాడు, అయినా నేను వాక్యం చెప్తున్నాను. చూడండి నా 30 సంవత్సరం నాకు తెలుసు, దాన్ని చెప్పుకుంటున్నాడు మాట. ఆ ప్రస్తావనే చాలా 1:30 గంట దేవుడు వాక్యం చెప్పి కిందకొచ్చి ఆ ఉద్యోగ సభలు ఏర్పాటు చేసిన దైవజనుడు చెప్పాట, నాకు టికెట్ బుక్ చేయి ఫ్లైట్కి, వేరే దేశం అది. మా నాన్న చనిపోయాడట. నేను అవునా ఎప్పుడు చెప్పాను? నేను వాక్యానికి నిలబడి అప్పుడే చెప్పాను. అయ్యా అవునా? అయ్యగారు అప్పుడే చెప్పుకుంటే అప్పుడే బుక్ చేసి ఉంది కదా, త్వరగా దొరికేది, ఏం పర్వాలే. ప్రభు కార్యం ముందు, తర్వాత మన కార్యం అనేది ఆయన పోయి హాజరయ్యాడు. అది ఒకటి. ఇంకొక ఆయన దేవుడి సేవకుడు దేవుడి సేవ చేస్తూ ఉన్నాడు. వాడు భార్యకి బాగలేదు. ఇప్పుడు మా అయ్యగారు మా పాస్టమ్మ ఏ పరిస్థితుల్లో ఉందో అదే పరిస్థితుల్లో ఉంది. ఆయన హాస్పిటల్లో వదిలేసి ఆయన దేవుడి సేవ చేయాలని ఆయన వెళ్ళాడు. అందరూ అంటున్నారు దిగు కొనుకోడు ఆయన ఏం పాస్టో ఏం పడతాయా, ఆమె భార్యని అట్లా పెట్టుకోడు, ఆయన ఏందో అర్థం చేయలేదు. ఆయనకి అదే పిచ్చే అని చెప్పి లోకం కదా అనేవాళ్ళు అంటా ఉన్నారట. అనేవాళ్ళు అన్నా ఆయన ఏంటంటే దేవుడికి స్తోత్రం, నేను దేవుడికి పని చేస్తా, నా భార్య దేవుడికి స్వస్థపరుస్తాడు, ఏం పర్వాలేదు. ఒక తీసుకుంటాడా దేవుడికి బయటపడదు కాక, ఉంచుతాడా దేవుడి సేవలో కొనసాగుతాం. నేను ఏం చేస్తాను, నేను ఏం చేయలేదు కదా, దేవుడి వాక్యం చెప్తానని చెప్పి ఆయన ఉద్యోగ సభలకు వెళ్ళి దేవుడి వాక్యం చెప్పి 3 రోజులు మరణంతో పోరాడుతూ ఉందంట. 3వ దినము ఇంటికి వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా ఆయన పాస్టర్ గారు లేచి కూర్చున్నారంట. చప్పట్లు దేవుడు భయపడతాడు. డాక్టర్ అన్నారు ఆ రోజు ఉదయాన్నే వచ్చి ఏదైనా కూర్చోనుందా, నిన్నదాకా ఉడుకులేదు, పలుకులేదు, మాటలు లేవు, ఏది కూర్చొని అని టెస్టులు పంపించారంటే, అరే ఇంత ఆశ్చర్యంగా నయమైపోతుంది, ఏ మందులు ఆడారు మీరు న్యాయం కాక? మీ హాస్పిటల్లోనే కదా ఉండేదే, మీరే కదా వైద్యం. అవును, నాకు అర్థం కావలేదు. ఇది దేవుడు చేసిన కార్యము. తప్పకుండా దేవుడు హల్లెలూయా. ఒక పాస్టర్ గారు దేవుడి సేవ చేస్తే నాన్న చనిపోయాడు. ఒక పాస్టర్ గారు దేవుడి సేవలో ఉంటే వాళ్ళ భార్య బతికింది. ఇప్పుడు ఆయన ఎవరో తప్పుడా? మొదట ఆయన ఎవరు చెప్పండి. మరి ఆయన అంత కష్టపడి దేవుడి సేవ చేసేటప్పుడు ఆయనకి ధైర్యం కొంచెం కూడా ఆ దేవుడికి కరుణ లేదా? వాళ్ళ నాన్న బతికించకూడదా? లేదమ్మా వాళ్ళ నాన్న బతికించకూడదా? ఎందుకు చెప్పేసాడు? ఇంక ఏం దేవుడు, ఇంకెందుకు చేయాలి సేవ? నేను రాత్రి 12 గంటలు ఆయన నిద్ర రాలన్నా, ఆలోచిస్తా ఉన్నా. నేనేమో ప్రార్థన చేసినట్టు నేను పోయిన వాళ్ళు కూడా చెప్పాను, నేను ప్రార్థన చేయను.
ఆమె చేసినంత ప్రార్థన నేను చేయను. నేను 4 గంటలకు లేచి అన్ని ఆహారం చెప్తా మొదలు పెడితే ఆమె 3:30కు లేచి ప్రార్థన చేస్తానే ఉంటుంది. ఎప్పుడు ఎన్ని గంటల దాకా తెలుసా? 5:30 దాకా చేస్తానే ఉంటుంది. నేను అందిన ఆహారం నేను కూడా ఒక అర్ధగంట ప్రార్థన చేస్తాను, చేయలేను కాదు. ఆమంతా ప్రార్థన చేయను, 1:30 గంట చేయను. ఎంత బాగా లేకపోయినా మధ్యాహ్నం 3 అయింది అనుకో, ఇంటికాడ కాబట్టి అయ్యా టైం ఎంత అయింది, ఇప్పుడే కదా కొనుక్కున్నావా, కొనుక్కో, ఇప్పుడు దాకా కొనుక్కోలేదు కదా అంటే ఆ టైం ఎంత అయింది చెప్పో అంటే నువ్వు చక్కగా చూసేసాను. గడిసేపు ప్రార్థన చేస్తాడు మధ్యాహ్నం అంటే నేను అనుకున్నాను, అరే ఆమె అంత ప్రార్థన పడాలి కదా, ఆ విధంగా ప్రార్థన చేస్తాడు కదా, ఎందుకు దేవుడు ఇలాంటి శిక్షణ విధించాడు, ఎలాగ ఉండాల్సి కావాలనేది, ఎంత హ్యాపీ గడపాలా. 30 సంవత్సరాలు కష్టపడి పనిచేసింది. హాయిగా మనవరాలతో మాట్లాడుకుంటూ సగంలో దేవుడు సేవ చేసుకుంటున్నాను. ఇంకో ఊరికి మనం చూసినామంటే ఆ మనం పెడితేనే పోయినా నేను ఆ ఊరికి, అక్కడ దేవుడు సేవ ప్రారంభించాలా. వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, అయ్యా మనం ఇంకో ఊళ్ళో కూడా దేవుడు సేవ చేయాలా, మనం ఈ గవర్నర్ కొట్టు, నేను కూడా రిటైర్డ్ అయిపోయినా, మనం ప్రభు సేవ చేయాలా. మరి ఇంత ఆశ కలిగిన ఆమెకి దేవుడు ఎందుకు ఈ విధంగా పెట్టాడంటే అని నేను ఆలోచిస్తూ, ప్రభువా నేను నిన్ను ప్రశ్నించలేదు కానీ ఒకసారి ప్రశ్నించాను, ఏది ప్రభువా ఇంత గొప్పగా విశ్వాసాలు కదా, ఇంత గొప్ప నీ మీద ఆధారపడేవాళ్ళం కదా, ఎందువల్ల ఈ పరిస్థితి మా కుటుంబంలో, ఎందువల్ల ఈ కన్నీళ్ళు మా సంఘంలో, ఎందువల్ల మా పిల్లలందరూ కన్నీరు కాచి ప్రార్థన చేయాలి ప్రభువా, ఎందువల్ల మా కుటుంబాల్లో ఇలా జరుగుతున్నాయి. సోమతి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమవుతుంది నాకు, అమ్మ అక్కడ చూస్తే అమ్మ ఇక్కడ చూస్తే నేను ఏంటమ్మా మన సంఘంలో వాళ్ళకి ఈ విధంగా అనుకోకుండా ఇలా జరుగుతున్నాయని. ఎందుకు ప్రభు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, అది దేవుని చిత్తానికి లేదా బాబు అన్నాడు. చప్పట్లు కొట్టు దేవుడు, చప్పట్లు కొట్టు దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చూడ దేవుని చిత్తం ఏదో జరిగిస్తాడు, ఆయన కొద్ది ఆయన ఆత్మదేవుడు నన్ను నిర్వహించాడు. కావున పిల్లగా అక్కడేమో ఆ దైవ సేవకుడు దేవుడి సేవలో నాన్న చచ్చిపోయాడు, ఇక్కడేమో ఈ దైవ సేవకుడు దేవుడి సేవలో ఉంటే ఆయన భార్య బతికింది. మరి ఈయన గొప్పడు, ఆయన సేవ మంచిది కదా, ఎందుకని చేశాడు చెప్పండి. వాళ్ళ నాన్న తీసుకోవడం దేవుడి చిత్తం, ఈ పాస్టర్ గారి భార్యను బ్రతికించడం దేవుడి చిత్తం, రెండో దేవుడి చిత్తమే. అదే చెప్పడం కానీ తీసుకోవడం దేవుడి చిత్తమే, ఇవ్వడము దేవుడి చిత్తమే. ఎందుకు తీసుకుంటావయ్యా ఆయన ప్రశ్నించే అధికారం లేదు, ఎందుకు ఇచ్చావయ్యా ఆయన ప్రశ్నించే అధికారం మనకు లేదు. ఏ చేసినా దేవుడి చిత్తమే. అదే చెప్పండి. హల్లెలూయా. దావీదు అంటాడు ప్రభువా నా జీవితంలో నా బిడ్డ కోసం నేను ఏడ్చాను, కన్నీరు కాచాను, ఉపవాసం ఉన్నాను, బూడి తలపైన పోసుకున్నాను, గోడిపట్ట కట్టుకున్నాను, రాజసింహాసనాన్ని వదిలేశాను, చివరకు నా ప్రాణం తీసుకుని ఆయన నా బిడ్డ ప్రాణం ఉంచు అని కూడా అడిగాను. అయినా కూడా నువ్వు నా బిడ్డ ప్రాణం తీసుకున్నావు, నీకే మహిమ కలుగును గాక అన్నాడు. స్తోత్రం చెప్పండి, తప్పట్లు కొట్టు. ఆయన బిడ్డను దేవుడు తీసుకున్నాడు, చనిపోయినాడయ్యా నీ బిడ్డని రాజు దగ్గరకు చెప్పాడు. వెంటనే లేచి స్నానానికి నీళ్ళు పెట్టండి, పట్టు వస్త్రాలు తండి, కిరీటం తీసుకోరండి, ఆ సమాధి ఏర్పాటు చేయండి అందరూ. ఇదేంటిరా ఈయన పిచ్చోడు అయిపోతాడు, ఈయన ఇంకా గుళ్ళాడతాడు, ఇంకా ఏడుస్తాడు అనేది అనుకుంటే స్నానానికి నీళ్ళు పెట్టమంటాడు, ఆహారం పెట్టమంటాడు, పట్టు వస్త్రాలు తెమ్మంటాడు, కిరీటాలు తెమ్మంటాడు. అవును అంతా చెప్పాడు. అవును నా బిడ్డను బ్రతికించయ్యా అని నేను దేవుడిని అడిగా. దేవుడి చిత్తం కాదు, ఆయన చిత్తమేగా ఆయన చేశాడు, కాబట్టి నేనెందుకు ఇంకా బాధపడాలా. చప్పటి కొట్టు దేవుడు మన పక్కన విధంగా మనం ప్రతి దానికి ఆ విధంగా సిద్ధపడతావా. ఎలాంటి హృదయం కావాలి దేవుడు మనకి, ఏది జరిగినా నీ చిత్తమే ప్రభువా, నీకే మహిమ కలుగును గాక. యోగుకి 7 కొడుకులు, ఎంతమంది కొడుకులు? 7 కుమార్తెలు, 3 కుమార్తెలు, 4 కొడుకులు, 7 కదా మొత్తం. అవునమ్మా, చదువు
ఏడుగురు అంతేనా? ఏడుగురు ఒకేసారి చచ్చిపోయారమ్మా. మనం చనిపోగలం చెప్పండి? ఉన్న ఆస్తంతా ఇవ్వదమ్మా. ఒక రోజు జరిగిన సంభవం ఇది. వేల కోట్ల రూపాయలు ఆస్తి వెళ్ళిపోయింది. ఒకే రోజు ఏడుగురు బిడ్డలు చచ్చిపోయారు. అమ్మా మనమైతే ఉండగలమా? మనమైతే దేవుడికి మహిమ కలుగును కాక, దేవుడు ఇచ్చాను, దేవుడికి తీసుకునేను, యెహోవాకే మహిమ కలుగును కాక అనే మాట చెప్పగలమా? ప్రసారా చెప్పలేము మనం. ఏమంటాం? నువ్వేం దేవుడు పోయా, నా కడుపు కొత్త, ఎందుకు పుట్టించావు, ఎందుకు తీసుకున్నావు, నేనేమన్నా అడిగానా? ఎన్ని అర్థమంటే ఇంక మన నోటికి వచ్చి అనేస్తాం. ఎందుకంటే మనం మానవుడు. యోగ గారికి బట్టి మనకు లేదు. యోగ గారి బట్టి నువ్వు మెచ్చుకున్నాడు, యెహోవా దేవుడే మెచ్చుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. యెహోవా దేవుడు రే సాధారణంగా నా కుమారుడు యోగం చూసావా? చూశానయ్యా. ఆయన చుట్టూ నువ్వు ప్రకారం వేసావు, ఆయన భక్తిగా ఉన్నాడు. పిచ్చోడా ప్రకారం తీసేస్తాపో, ఏం చేసుకుంటావు చేసుకో. నా కుమారుడు నీతిమంతుడు. హల్లెలూయా చెప్పడం గారి. నా కుమారుడు భక్తిపరుడు. నా కుమారుడు డబ్బు కోసమో, ధనం కోసమో, లేక దేని కోసమో భక్తిగా లేడు. కేవలం నా మీద భక్తిగా ఉన్నాడు. చాలా మంది ఈ దినాల్లో డబ్బు కోసం భక్తిపరులు మారిపోతున్నారు. భక్తి లేక ఇట్టిలే, శక్తిని ఆచరించేదిలే, భక్తి గల వారిగా పైన ముసుగేసుకొని జీవిస్తూ ఉన్నారు. డబ్బు కోసం అని చేస్తున్నారు. కానీ యోగయ్య అక్కడ కాదు. తనకున్న సమస్తాన్ని తీసేసుకున్నాడు. తనకున్న 7 పిల్లలు చనిపోయారు. అప్పుడు ఆయన అన్న మాట చెప్పడమా? దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకున్నాను, దేవుడు మనకి కలిగి కాక. మన భార్య అంటది, ఏరోడా ఎందుకు బతకటావు, సావరాదా? ఎప్పుడు సావస్తుంది? సావకూడదు. సావగట్టుకోవాలి. దేవుడిని శపించి నువ్వు చచ్చిపోరాదంటే అప్పుడు భార్యతో ఒక మంచి మాట అంటాడు ఆయన. అమ్మా, ఆయన మనకు యెహోవా దేవుడు సిరులు సంపదలు ఇంతమంది సంతానాన్ని ఇచ్చినప్పుడు మనం అనుభవించావా లేదా? సంతోషించావా లేదా? మరి కష్టాలు వచ్చినప్పుడు కూడా అనుభవించాలి కదా? చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాడు. నీకు కష్టం వచ్చినా దేవుడు స్తుతించాలా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా భార్య చెప్తాడు, ఏంటిదానా అన్ని బాగున్నప్పుడే కాదే దేవుడిని స్తుతించేది, ఈ పరిస్థితుల్లో కూడా దేవుడిని స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి. ఆ మైండ్ సెట్ రావాలి. మన విశ్వాసం ఉన్నాం. ఎవరితో మనకుదామా? మనం ఉన్నాడు. ఆ మైండ్ సెట్ కలుగుతాం. ఏసై ఉంటే చాలా. మనకున్న ప్రతి పరిస్థితుల్లో బాధైనా, కష్టమైనా, వ్యాధి అయినా, శోధనైనా, కన్నీరైనా, దుఃఖమైనా, ఏమి లేకపోయినా, ఏమున్నా, అన్నీ ఉన్నా, ఏమీ లేకపోయినా, ప్రతి పరిస్థితుల్లో ఏం చేయాలా? కానీ ఏం చేయాలా? దేవుడిని స్తుతించాలా. అయ్యో చెప్పండి. చెప్పండి వద్దు దేవుడు మహిమపరచాలి. అన్ని పరిస్థితుల్లో దేవుడు మహిమపరచాలి. ప్రతి పరిస్థితుల్లో దేవుడిని ఆరాధన చేయకుండా మానలేదు. ఏ పరిస్థితులు నా ప్రభువా నేను నిన్ను ఆరాధిస్తా. ఎందుకో మనం ఇంతకు చదువుకున్న భాగంలో ఆయన దీర్ఘాయువును ఇచ్చే దేవుడు, ఘనమైనది నీ కార్యములు అనే పాటల్లో ఆయన దీర్ఘాయువుని ఇచ్చే దేవుడు అని అంటుంది వాక్తో. ఆయన దీర్ఘాయువు నీకు ఇచ్చే దేవుడు. ఆయన నువ్వు బ్రతికున్నావంటే అది దేవుడి చిత్తమే. చాలు. నేను ప్రాణంతో ఉన్నంత కాలం ప్రభువుని స్తుతిస్తాను, ప్రభువుని ఆరాధిస్తాను. పరిస్థితులా, పేదతనమా, వ్యాధి వచ్చిందా, లోటు వచ్చిందా, ఆర్థిక పద్ధతులా, కుటుంబంలో బిడ్డలు పరిస్థితులా, అన్నీ ఉంటాయి. అన్నీ జరిగిస్తాడు దేవుడు. నాకు నేనున్న స్థితిలోనే ప్రభువా నేను నిన్ను ఆరాధిస్తాను. తప్పకుండా దేవుడు భయపడతాను. హల్లెలూయా, హల్లెలూయా. నేనున్న స్థితిలోనే అది 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 ఏముండాలమ్మా? ఏముండాలా? రాయలమ్మా, ఎదురున్నావా? ఏముండాలా? సంతృప్తుండాలా? తృప్తుండాలి నీ జీవితానికి. ఇది కూడా స్థితి దేవుడు చాలు. ఆయన చూసావు,
ఈ అమ్మని చూసో, ఎదురమ్మని చూసో, వెనకింటోళ్ళని చూసో, ఏమా ఏంటలే ఆహా ఎవరిని చూడద్దు. ఎవరిని చూడాలా? ఆ చెడులందరూ, ఆ గ్రామస్తులందరూ ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? ఆ పక్షవాయు గలవాడిని ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. యేసయ్యను చూసి చాలు, అప్పుడు నువ్వు తృప్తిగా జీవించగలవు. లోకాన్ని చూసావా? ఇరుగు పొరుగు వారిని చూసావా? ఈ లోక స్నేహితులను చూసావా? నీ జీవితంలో నీకు తృప్తి అనేది ఉండేదే ఉండదు. నీకు తృప్తి కలిగించేవాడు, నీ హృదయానికి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించేవాడు, నీ బాధలను తీర్చేవాడు, సమాధాన హృదయంతో నింపేవాడు మనం ఆరాధించే యేసయ్య. తప్పకుండా దేవుడు మనం చెప్తాడు. హల్లెలూయా, ఆరాధనకు పాత్రుడా, ఆరాధనకు పాత్రుడు మన దేవుడు, స్తుతింపదగిన దేవుడు మన దేవుడు. ఓ దేవునిలో సంతోషించి ఉల్లసించి ఆనందించాలా, ఆనందించాలి ప్రభులో. ఎప్పుడో ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్తుతిస్తే నీ మనసుకు ఒక తృప్తి, నీ మనసుకు ఒక సమాధానం. ఎంతమంది మనుషులు వచ్చి నిన్ను సమాధానం పరిచినా నీకు సమాధానం రాదు. ప్రభు దగ్గరికి వెళ్ళు, యేసయ్య దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు సమాధానం అనుగ్రహించునుగా. కాబట్టి బిడ్డగా ప్రభు దగ్గరికి మనం తీసుకుని వద్దాం. ఆ దేవుడి చిత్తాన్ని ఆ బిడ్డ పట్ల దేవుడు నెరవేర్చునుగాక. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రసాదు